హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ సుమ. వెల్కమ్ టు సుమ వాయిస్. ఈరోజు మా ఇంట్లో అయితే వంకాయ కూర చేయబోతున్నాను. మనం రోజు వాడే కూరగాయలు కానివ్వండి, లేదంటే దినుసులు కానివ్వండి, వీటిల్లో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మరి ఈరోజు నేను చేసే వంకాయ కూరలో ఎలాంటి పదార్థాలు వాడాను, వాటి వల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఒకసారి చూసేద్దామా? నేనైతే ఇక్కడ ఆయిల్ వేసుకుంటున్నానండి. నేను ఎక్కువగా నువ్వుల నూనె కానీ, లేదంటే కొబ్బరి నూనె కానీ వాడతాను. అప్పుడప్పుడు ఆవ నూనె కూడా వాడుతూ ఉంటాను. ఇవైతే మనకి కల్తీ లేకుండా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదనేసని. అందరిలాగానే నేను కూడా ముందు పోపు వేసుకుంటున్నానండి. ఆవాలు, జీలకర్ర, సాయిపప్పు, పచ్చెనగపప్పు ఇవి వేసి కొంచెం ఏగాక కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. కరివేపాకు అయితే వేసాను కదా. కరివేపాకు మన జుట్టుకి చాలా ఆరోగ్యకరం అండి. మనకి పెద్దలు కూడా చెప్తూ ఉంటారు కరివేపాకుని పడేయకూడదు, కరివేపాకు తినాలి అని. ఎందుకంటే అందులో ఐరన్ ఇంకా చాలా ముఖ్యమైన పోషకాలు అనేటివి ఉంటాయి. కరివేపాకు తినకుండా చాలా వరకు తీసి పారేస్తూ ఉంటారు. కానీ ఆహారంలో కరివేపాకు కూడా చాలా ముఖ్యమైన భాగం అన్నమాట. కరివేపాకు కంపల్సరీగా తినాలి. ఇప్పుడైతే ఉల్లిపాయ వేసుకున్నాను కదండి. నేను ఉల్లిపాయ కొంచెం పెద్ద సైజే వేసుకున్నాను. ఉల్లిపాయ మన వంటింట్లో దాదాపుగా ప్రతి కూరల్లో అందరూ వాడుతూనే ఉంటాము. ఇది జీర్ణక్రియకు చాలా సహాయపడుతుంది. అలాగే మనకి పెద్దలు కూడా చెబుతూ ఉంటారు, ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చెయ్యదు అనేసి సామెత ఒకటి ఉంటుంది కదా. మరి అది నేను కరెక్ట్గా చెప్పానో లేదో నాకు తెలియదు. కాకపోతే ఉల్లి అయితే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఈ వేసవిలో మాత్రము ఉల్లిపాయ శరీరంలోని వేడిని చాలా వరకు బ్యాలెన్స్ చేస్తుంది. ఇప్పటికీ కూడా మనకు గ్రామీణ ప్రాంతాలలో చాలా నమ్మకం అండి. ఉల్లిపాయ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. పొద్దున్నే సద్దన్నంలో కూడా మనకు ఉల్లిపాయ అనేది పెట్టుకొని తింటూ ఉంటారనమాట. ఇంకా పసుపు, ఇక్కడ నేను పసుపు వేసి కొంచెం ఉప్పు వేసాను ఉల్లిపాయలు మగ్గడానికి. పసుపు కూడా మన భారతీయ వంటల్లో చాలా ముఖ్యమైనది. ఇది మనకు సహజంగానే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉంటుందన్నమాట. ఆయుర్వేదం కూడా చెబుతూ ఉంటుంది మనకి పసుపు ఎక్కువగా తీసుకోమని చెప్పేసి. మన శరీరానికి ఒక రక్షణ లాగా కూడా ఉంటుందన్నమాట. మీరు కూడా నాలాగా పసుపు ఎక్కువగా వాడతారా? కింద కామెంట్ చేయండి. మనకి ఇక్కడ చూస్తే కనుక ఉల్లిపాయ చాలా వరకు అయితే మగ్గిపోయిందండి. ముందుగానే మనము సాల్ట్ కూడా వేసుకున్నాం కదా ఉల్లిపాయ మగ్గడానికి. తర్వాత కూడా వేసుకుంటాము మనము వంకాయ మగ్గడానికి కంపల్సరీగా వేయాలి కదా. సో ఇప్పుడైతే నేను కొంచెం పసుపు, ఉప్పు అయితే వేసి కొంచెం ఉల్లిపాయ కూడా టేస్ట్ అనేది బాగుంటుంది అనేసి ముందుగానే సాల్ట్ అనేది వేసుకున్నాను. తర్వాత మనం సాల్ట్ అనేది కొంచెం చెక్ చేసి వేసుకోవాలి, లేదంటే మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈరోజు మెయిన్ ఐటమ్ అనమాట. ఐటమ్ అంటే పదార్థము వంకాయ వల్ల మనకు కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. వంకాయలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియ మనకు సాఫీగా జరుగుతుందన్నమాట. సాఫీగా జరగడానికి సహాయపడుతుంది. వంకాయ చాలా తక్కువ క్యాలరీస్ కలిగి ఉంటుందండి. అందువల్లనే వెయిట్ కంట్రోల్కి కూడా ఉపయోగపడుతుంది. వంకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరంలోని ఫ్రీ రాడికల్స్ని తగ్గించడంలో సహాయపడుతుందని చాలామంది చెబుతూ ఉంటారు. అంటే సైన్స్ పరంగా కూడా చెబుతూ ఉంటారనమాట. మన గ్రామాలలో పాతకాలం నుండి ఇప్పటి వరకు కూడా వంకాయ కూర సాధారణ ఆహారంలో భాగంగానే వాడుతూ ఉంటారు. మీ ఇంట్లో కూడా ఎక్కువగా వంకాయ కూర చేస్తూ ఉంటారా? మీరు ఎలా చేస్తారో కింద ఒకసారి కామెంట్ చేయండి. నేనైతే ఇక్కడ వంకాయ కర్రీ చేస్తున్నాను. వాటర్ పోయకుండా కొంచెము నూనెలోనే ఏపి చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు వంకాయలో కూడా నేను సాల్ట్ అనేది వేసుకున్నాను. సాల్ట్ వేసి చక్కగా బాగా ఒకసారి కలిపేసి మూత పెట్టేసిన తర్వాత కాసేపు అయిన తర్వాత మళ్ళీ మనము ఒకసారి ఎంతవరకు మగ్గిందో లేదో చూసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టుకుంటాము. వంకాయ కూరలో టమాటా వాడాలంటే ముందుగా టమాటా వేస్తే మాత్రము వంకాయ అనేది మగ్గదండి. అది నేను చాలాసార్లు ట్రై చేశాను కూడా. నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. ఫస్ట్లో నాకు తెలియదు, టమాటా వేసేసి వంకాయ వేసేసేదాన్ని. తర్వాత తెలుసుకున్నాను ఎంతసేపటికి వంకాయ మగ్గట్లేదు, ఉడకట్లేదు అనేసి చెప్పి. తర్వాత వంకాయ చాలా వరకు 70% పైనే బాగా ఉడికిన తర్వాత టమాటా అనేది వేస్తాను. మనకి టమాటాలో విటమిన్ సి ఇంకా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరానికి ఫ్రెష్నెస్ ఇవ్వడంలో చాలా సహాయపడతాయి అన్నమాట. టమాటా మన ఆహారానికి రుచి మాత్రమే కాదు, శరీరానికి పోషకాలు కూడా అందిస్తుంది. ఇలా వంట చేస్తూనే మనం ఎలాంటి పదార్థాలు అందులో వాడుతున్నామో వాటి గురించి హెల్త్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుంటే చక్కగా ఆ కూరని ఇంకా బాగా ఆస్వాదిస్తూ తింటాం కదా. ఇది తింటే ఈ ఆరోగ్య ప్రయోజనం ఉంది అనేసి చెప్పి పాడేయకుండా
చక్కగా సేవ్ చేసుకుంటూ తింటాము మనము. ఇంకా మనము ఇందులో వేసిండేది వచ్చేసి ధనియాలండి. ధనియాల పొడి వేసుకుంటాం కదా, ధనియాలు ఇంకా కారము ఇవన్నీ కూడా. ధనియాలు అయితే నేను 2 స్పూన్లు వేశాను. ధనియాలు వంటకి మంచి వాసన రుచి ఇవ్వడమే కాకుండా మనకి శరీరాన్ని కూల్గా కూడా ఉంచడంలో సహాయపడుతుంది. మన సాంప్రదాయంలో వంటల్లో ధనియాల వినియోగం కూడా చాలా కాలంగా ఎక్కువగానే ఉంటుందన్నమాట. మీరు కూడా వంటల్లో ధనియాల పొడి వేస్తూ ఉంటారా? మనం రోజు చేసే సాధారణ వంటల్లో కూడా ఎంతో ఆరోగ్యం దాగి ఉంది. మనం ఇలా చూసుకుంటూ వెళ్తే కనుక ప్రతిరోజు మనం చేసే వంటల్లో ఒక కూరగాయ కాదు కదండి, మనం చేసేది రకరకాల కూరగాయలు చేస్తూ ఉంటాము. ఇలాగనే ప్రతి కూరగాయల్లోనూ ఎలాంటి పోషకాలు మనం తీసుకుంటున్నామో ఈసారి నుంచి నెక్స్ట్ వచ్చే వీడియోస్లో కూడా నేను కంటిన్యూ చేసి మీకు చెప్తూ ఉంటాను. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ చేయండి. పాతకాలంలో మన పెద్దలు చాలా వరకు ఏ కాలంలో అంటే వర్షాకాలంలో, ఎండాకాలంలో, ఏ కాలంలో దొరికే ఆ కూరగాయలని కంపల్సరీగా తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆ టైంలో ఆ కూరగాయలు తీసుకునే దానివల్ల మన ఆరోగ్యానికి కలిగే లాభాలు ఉంటాయి అన్నమాట. అందువల్ల చాలా వరకు మనకి ఎండాకాలంలో నీరు ఉన్న కూరగాయలు ఎక్కువ తీసుకుంటారు. అంటే వాటర్ బేస్డ్ కూరగాయలు ఎక్కువ తీసుకుంటూ ఉంటారు కదా. ఎందుకంటే మనకి ఎండాకాలంలో మన బాడీ అనేది చాలా వరకు డ్రై అయిపోతూ ఉంటుంది. అందుకనేసని వాటర్ బేస్డ్ కూరగాయలు అంటే సొరకాయ కానివ్వండి, బీరకాయ కానివ్వండి, ఇంకా వచ్చేసి దోసకాయ కానివ్వండి, ఇలాగ వాటర్ బేస్డ్ కూరగాయలు ఎక్కువ తీసుకుంటారు. రసాలు తింటారు, సాంబార్లు తింటారు, పులుసులు తింటారు. ఈ ఎక్కువగా ఈ ఎండాకాలంలో ఇలాంటివే ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారనమాట. అంటే నాకు తెలిసింది నేను చెబుతున్నాను. మీరు ఈ ఎండాకాలంలో ఎలాంటి ఫుడ్ తినడానికి ఇష్టపడతారో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అంటే రేపు వీడియోలో ఇంకో కొత్త వెరైటీ తోటి ఆ కూరగాయలకి సంబంధించిన ఆరోగ్య ప్రయోజనాలు మళ్ళీ మనం తెలుసుకుందాము. మిస్ చేయకుండా కొత్తగా చూసే వాళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వంటింట్లో ఉన్న సాధారణ పదార్థాలే మన ఆరోగ్యానికి పెద్ద బలం అవుతాయి. అందుకే సహజమైన ఆహారము, ఇంటి వంట, సంప్రదాయ జీవన శైలిని మళ్ళీ మన జీవితంలో భాగంగా చేసుకుందాము. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.